అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అంశాల గురించి మనతో మాట్లాడడానికి నట్టికుమార్ గారు ఉన్నారు. నమస్కారం సార్. సార్ రీసెంట్‌గా అంటే మెగా ఫ్యామిలీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక సైడు, అల్లు ఫ్యామిలీ ఈళ్ళిద్దరికి సంబంధించి అసలు ఏమైనా మాట్లాడితే బగ్గుమనే సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. అందరికీ తెలిసిన విషయమే. బట్ ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఈవెన్ ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి కంటిన్యూ అవుతూనే ఉంది. దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేది ఉందంటారా? అసలు దేనికి ఇదంతా? వాళ్ళిద్దరూ విడిపోయారని హ్మ్. మీకు పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి, చిరంజీవి గారు ఫోన్ చేసి, అల్లు అర్జున్ గారు, అల్లు అరవింద్ గారు ఫోన్ చేసి ఏమైనా చెప్పారా? లేదు. బట్ కాదు చెప్పలేదు కదా. అవును. పవన్ కళ్యాణ్ గారు దగ్గరికి అల్లు అరవింద్ గారు, బన్నీవాసు గారు అంటే అల్లు అర్జున్ గారు, అల్లు అర్జున్ గారు అంటే బన్నీవాసు గారు. అవును. ఎస్ కరెక్ట్. వాళ్ళ ఫాదర్ అల్లు అరవింద్ గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారా? ఇలా అందరినీ తీసుకొని ఇండస్ట్రీని తీసుకున్నారు కదా. అంటే ఇండస్ట్రీ అంటే పెద్దవాళ్ళు, చిన్నోళ్ళు కాదు. ఆయన సరిజోడలు తీసుకొని చిన్నోళ్ళు పెద్దవాళ్ళు అందరూ తీసుకెళ్ళారు. సురేష్ బాబు గారు అందరూ. పక్కన కూర్చుంది ఎవరు? అల్లు అరవింద్ గారు. మాట్లాడింది ఎవరితో? అల్లు అరవింద్ గారితో. ఇండస్ట్రీ బాధ్యతలు అప్పచెప్పింది ఎవరికి? అల్లు అరవింద్ గారు. అక్కడ ఎక్కడ విడిపోయారు నాకు అర్థం కాదా. ఓకేనా, ఇది పాయింట్. తర్వాత మొన్న ఆగస్ట్ 15కి రీసెంట్లీ చిరంజీవి గారు వచ్చారు ఫ్లాగ్ హోస్టింగ్. అల్లు అరవింద్ గారు, అల్లు అర్జున్ గారు అమ్మాయి వచ్చారు, మనవరాలు తీసుకుని వచ్చారు. చిరంజీవి గారు మరి ఏమైనా ఎవరో నాకు తెలియదు అని అనుకున్నారా? ఆ పాపను ముద్దులాడి, పాపతో మాట్లాడి, అల్లు అరవింద్ గారితో మాట్లాడి ఇద్దరు కలిసి వెళ్ళి ఫ్లాగ్ హోస్టింగ్ చేశారు. అక్కడెక్కడ విభేదాలు ఉన్నాయి అంటే వాళ్ళ ఫ్యామిలీకి విభేదాలు లేవు, వీళ్ళ ఫ్యాన్స్కి బయట వాళ్ళకి విభేదాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో విభేదాలు తీసుకొస్తున్నారు. వీళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు. నష్టపోయేది ఎవరు? ఫ్యాన్స్. ఇబ్బంది పడుతుంది ఎవరు? ఫ్యాన్స్. వాళ్ళ కుటుంబాలు చిన్న చిన్న అగాధాలు ఉండొచ్చు, చిన్న చిన్న ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు సర్దుకుపోయి వెళ్ళిపోతున్నారు. మీకెందుకు బాధ? మా సినిమా ఇండస్ట్రీకి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మా సినిమాలు రేపు రిలీజ్ అయ్యే సినిమాలకు రేపు దెబ్బతింటే మాకు కదా. మా ఇండస్ట్రీ రేపు December 6 సినిమా పుష్ప 2 ఏమైనా తేడా మీరు చేస్తే ఆ పుష్ప 2 సినిమాకి ప్రొడ్యూసర్ నష్టపోతాడు, ప్రొడ్యూసర్ నమ్మి డిస్ట్రిబ్యూటర్ నష్టపోతాడు, డిస్ట్రిబ్యూటర్ నమ్మి ఎగ్జిబ్యూటర్ నష్టపోతాడు, ఎగ్జిబ్యూటర్ నమ్మి చాలామంది కార్మికులు ఉంటారు, క్యాంటీన్ వాళ్ళు అవ్వచ్చు, ఇంకో సైకిల్ స్టాండ్ అవ్వచ్చు, సో మెనీ ది పీపుల్స్ వాళ్ళు నష్టపోతారు. మీకు అభిమానం ఉండొచ్చు, మితిమీరిన అభిమానం ఉండొద్దు. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ మీరెందుకు అంత కంగారు పడుతున్నారు? రేపు సినిమా గేమ్ చేంజర్ ఉంది, ఆ సినిమా హిట్ అవ్వాలి, అది పుష్ప 2 హిట్ అవ్వాలి, ఫస్ట్ దేవరా హిట్ అవ్వాలి, రేపు చిరంజీవి గారి సినిమా హిట్ అవ్వాలి, బాలేబాబు సినిమా హిట్ అవ్వాలి, ఇండస్ట్రీ బాగుండాలి. మీరు మంచి చెయ్యండి, ఇండస్ట్రీకి చెడు చెయ్యొద్దు. అభిమానం అంటే చిరంజీవి గారి అభిమానులు ఎలాగుంటారో తెలుసా? మెగాస్టార్ అభిమానులు బ్లడ్ ఇవ్వడానికి కానీ మన ఆపత్తులో ఉంటే ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఇస్ అ సైన్యం. మళ్ళీ పుష్ప 2 మన అల్లు అర్జున్ గారు ఆర్మీ అంటే వాళ్ళ ఆర్మీ లాగా సైనికుల్లాగా పనిచేయాలి. ఇప్పుడు అక్కడ అమ్మాయికి ప్రాబ్లం వచ్చింది, ఒక మన హీరోయిన్ కష్టం వచ్చింది, ఒక వైసీపీ గవర్నమెంట్లో అన్యాయం జరిగింది, 40 రోజులు చిత్రహింసలు పెట్టారు. దాని మీద రియాక్ట్ అవ్వండి, దాని మీద గవర్నమెంట్ని ప్రశ్నించండి, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించండి, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించండి, అనిత గారిని, ఓమేష్ గారిని ప్రశ్నించండి. ఇది సైన్యం, ఇస్ ఆర్మీ. వాళ్ళ ఫాదర్ ఈజ్ ఆర్మీ రిటైర్డ్, వాళ్ళ మదర్ ఈజ్ ఆర్బీఐ మేనేజర్, ఏజ్డ్ పర్సన్స్. వాళ్ళని తీసుకొని అరెస్ట్ చేశారు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు, ఒక ఐపీఎస్ ఆఫీసర్. వాళ్ళు ఒక పారిశ్రామిక వ్యక్తి కొడుకుని ప్రేమించడం తప్పు చేసింది. ఆమె చేసిన ఒక తప్పు అదే. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ ఆత్మ ప్రత్యాత్మ సజ్జల రామకృష్ణారెడ్డి గారు. రామకృష్ణారెడ్డి గారు ఆర్డర్ పాస్ చేశాడంట, జగ్గేపేట పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అంట, 40 రోజులు జైలు, చిత్రహింసలు, మళ్ళీ ఒక గెస్ట్ హౌస్లో మొత్తం న్యూడ్ ఫోటోస్తో చాలా దారుణంగా అమ్మాయిని హింసిస్తుంటే, బాధ పెడుతుంటే, ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోవడానికి ఎవరు లేక మొత్తం టోటల్గా కోర్టు జైల్లోనే చిత్రహింసలు పెడుతుంటే ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే నాయకుడే ఎముడైతే ఏం చేస్తారు? ఎవరికి చెప్పుకుంటారు? ఆడపిల్లల జీవితాలు ఇంతేనా? ఆ ఆడపిల్లల బతుకులు ఇంతేనా? ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలు మన లాస్ట్ 5 సంవత్సరాలు ఎంతోమంది మిస్సింగ్ అయిపోయారు, ఎంతమంది అన్యాయం అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది నిజం అని అనిపిస్తుంది. తెలంగాణకు వద్దామంటే బోర్డర్ పక్కన తెలంగాణకు వద్దామంటే ఇంకొక పార్టీ
దత్తపుత్రుడు అక్కడ ఉంటే ఇక్కడ ఇంకో పుత్రుడు టిఆర్ఎస్ సేమ్ బ్రో కేటీఆర్ గారు వాళ్ళు కూడా నాట్ సపోర్టెడ్. అందుకే హైదరాబాద్ రాలేదు. వస్తే అక్కడైనా ఎక్కడైనా ఒకటే. ఇక అక్కడి నుంచి ఇక్కడ వెంటలు దాగలేదా పోలీసులు? మరి ఇక్కడ ఎవరైనా తెలంగాణ ఆంధ్ర విషయాలు మాకెందుకు అని చెప్పలేదా ఈయన? వాళ్ళ విషయాల కాడికి వస్తాడికి ఏమైనా చేశారు కేటీఆర్ గారు. కేటీఆర్ గారు ఒక తెలంగాణ మాదిరా ఎవడబ్బా సొత్తురా అన్నట్టు మిస్లేడు. తెలంగాణ పొజిషన్లో లేరు. అక్కడ ఆంధ్రాలో వాళ్ళు వచ్చి ఒకరు హిట్లర్ పాలన చేశారు. ఆ అమ్మాయి కోసం ఫైట్ చేద్దాం, ఆ అమ్మాయి కోసం ఆర్మీ రండి, తల్లి రండి, ఆ అమ్మాయి కోసం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ రండి, ఆ అమ్మాయిని కాపాడటం కోసం, ఈ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయడం కోసం ఈ ఐపీఎస్లు నిరపక్షపాతంగా ఐపీఎస్ల మీద ఎంక్వైరీ కూడా నిరపక్షపాతంగా ఐపీఎస్ల మీద ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే ఐపీఎస్ ఒకటే, ఈ ఎంక్వైరీ ఆఫీసర్లు కూడా ఐపీఎస్లే. కాబట్టి గతంలో వాళ్ళ మీద అభియోగాలు ఉన్నాయి. గతంలో సీతారామాంజనేయుడు గారి మీద ఒక అమ్మాయి అభియోగం చేసింది. ఆమె మీద చేసిన అరాచకాలు, ఆయన ఆ అమ్మాయిని వేధించిన అరాచకాలు ఎంతో చెప్తే కూడా అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు పట్టించుకోలేదు, ఐపీఎస్ ఆఫీసర్లు పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలా, పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలా, లోకేష్ గారు గుర్తుపెట్టుకోవాలా. వాళ్ళు శిక్షించాలి అంటే మనం పక్కాగా దాని మీద ఒక కమిటీ వేయాలి. ఆ కమిటీలో ఐపీఎస్లు ఐఏఎస్లు ఉండాలి, ఐఆర్ఎస్ కూడా ఉండాలి. ఎందుకంటే ఐపీఎస్ సపోర్ట్ ఉంటారు. వాళ్ళని కాపాడటానికి ప్రయత్నం చేస్తే అమ్మాయికి అన్యాయమే కాదు, మన రాష్ట్రంలో ఆడపిల్లలకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము. కనుక మనం దానికోసం ఫైట్ చేద్దాం. అల్లు అర్జున్ గారు దానికోసం ఫీట్ చేయండి, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ వాటి కోసం ఫీట్ చేయండి. మనం సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు ఒకటే. రేపు 2వ తారీఖు నాడు ఆయన బర్త్డే విషెస్ చెప్పకపోతాడా మామీకి? 22వ తారీఖు నాడు ఆయన మాతో ఒక ఫంక్షన్లోకి వస్తూ ఆయన సుకుమార్ గారి భార్య నాకు ఇష్టమైన వాళ్ళు కాబట్టి పిలిచారు కాబట్టి నేను వచ్చాను, ఎవరు పిలిచినా వస్తాను అన్నాడు. ఒక మాట అక్కడ మామయ్య నీకు హ్యాపీ బర్త్డే టు యూ అని చిరంజీవి గారికి ఒక మాట చెప్పుంటే అయిపోయి ఉండేది. చెప్పలేదు కాబట్టి అనలేరు కాదా. ఇప్పుడు వచ్చిన పిల్లలు ఎలా ఉన్నారంటే తల్లిదండ్రులు ఆత్మ ప్రత్యాత్మ, అల్లు అరవింద్ గారును చిరంజీవి గారు ఆత్మ ప్రత్యాత్మ. కానీ పిల్లలకు అలాగ ఉండదు కదా. చిన్న ఉంటాయి కదా, చిన్న గ్యాప్స్ ఉంటాయి. ఆ గ్యాప్స్కి చిన్న ఉంటాయి. పోటీ పడదాం. పుష్ప 2కి సూపర్ హిట్ అయిపోతే పుష్ప 2 కంటే గేమ్ చేంజర్ ఇంకా ఆడాలని ప్రయత్నం చేద్దాం. గేమ్ చేంజర్ కంటే చిరంజీవి గారి సినిమా ఇంకా ఆడాలని చూద్దాం. మనం దాంట్లో పోటీ పడదాం, సినిమాని నష్టపెట్టి పోటీ పడదాం. సినిమాని గెలిపించుకుందాం, ఫ్రెండ్లీగా పోటీ పడదాం. మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు వచ్చారు, నేషనల్ స్టార్ అల్లు అర్జున్ గారు వచ్చారు. మనం గ్లోబల్ స్టార్కి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. మళ్ళా అంతకన్నా ఇంకా మనం గ్లోబల్ స్టార్కి అంటే ఇంకా ఆస్కార్లో టాప్ 1లోకి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. కనుక మనం ప్రయత్నం చేసుకుంటూ వెళ్తే పోటీతత్వం అంటారు. అది పోటీతత్వంతో కసితో మనం సినిమా చేస్తూ ఉండాలి. కాకపోతే ఈ ఫ్రెండ్లీ నేచర్ ఉండాలి తప్ప మీరు ఒక సైన్యం విడిపోయి ఆ సినిమాకి నష్టం కలిగితే ఇబ్బంది వస్తుంది. రెండోది చాలామంది నేను ఎమ్మెల్యే గారి మాటలు కూడా ఖండిస్తూ ఉన్నా. ఎందుకంటే అలాగే అల్లు అర్జున్ గారి మామగారి మాటలు కూడా ఖండిస్తున్నా. ఇది ఇండస్ట్రీ గొడవ, వాళ్ళు చిన్న ఫ్యామిలీ గొడవలు. ఆ ఫ్యామిలీ గొడవలు మీరు ఎవరు కూడా ఇన్వాల్వ్ కాకూడదు. రెండోది అల్లు అర్జున్ గారి సినిమా ఆడను అని ఎవరో చెప్పారు, తప్పు. అన్ని థియేటర్లో సినిమా ఆడాలి, అన్ని థియేటర్లో గేమ్ చేంజ్ ఆడాలి. తప్పు అంటాను. ఇలా మాట్లాడారు అంటే అడవులకు సంబంధించి ఇలా చేయడం అనేది ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ గారిని అన్నారని. ఎందుకంటారమ్మా, ఆయన శాఖ అటవీ శాఖ మంత్రి, ఆయన శాఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఆయన శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఆయన బెంగళూరు వెళ్తూ ఏనుగుల కోసం అడవి కోసం వెళ్తూ ఒకప్పుడు అడవిలు చూస్తే బ్రహ్మాండంగా ఉండేవి. వన్యప్రాణాలన్నీ కూడా జనరక్షణలోకి వచ్చేస్తున్నాయి. వన్యప్రాణులకి మొత్తం సెక్యూరిటీ లేకుండా అయిపోయి జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి. ఆ జనారణ్యంలోకి వస్తుంటే అడవిని మొత్తం కొట్టేశారు. ఒకప్పుడు కన్నడ రాజ్కుమార్ గారు వాళ్ళందరూ కూడా అడవిని కాపాడడం కోసం సినిమాలు తీసేవారు. ఒక సబ్జెక్ట్ తీసి ఇప్పుడున్న హీరోలు అందరూ కూడా అడవిని కొట్టడానికి ఎలాగా, అడవిని ఎలా స్మగ్లింగ్ చేయాలని సినిమా తీస్తున్నారు అన్నాడు. మీరు అల్లు అర్జున్ గారిని అనుకుంటే ఎలాగా? అలా ఎన్నో సినిమాలు తీస్తున్నారు కదా. ఎన్నో సినిమాలు తీసి గంధపు వీరప్పన్ గారి మీద తీశారు, ఇంకోళ్ళ మీద తీశారు కదా. అందుకే అడవిని మనం కాపాడుకోవాలి. అడవికి మనం రక్షణ ఇవ్వాలి. ఆ వన్యప్రాణులకి మనం జంతువులకి రక్షణ ఇవ్వాలి. అవి జనారణ్యంలోకి వస్తే మనకే నష్టం. కనుక దాన్ని ఆయన శాఖను ఉద్దేశించి ఒక హీరోగా ఆయన భాషలో చెప్పాడు.
ఆయన భాషలో వివరించాడు. ఎదుటి వాళ్ళని ఎక్కడా కించపరచలేదు. ఈ స్మగ్లింగ్ ఎలా కాపాలి, ఈ గంధపు చెక్కలను ఎలా కాపాలి, ఏ విధంగా మనం ఆ మొత్తం టోటల్గా అడవి సంరక్షణను ఎలా కాపాడాలి, వన్యప్రాణాలను ఎలా కాపాడాలి, ఈ మొత్తం టోటల్గా వీళ్ళు దాచుకున్న గత ప్రభుత్వం ఈ మొత్తం టోటల్గా గంధపు చెక్కలు దాచుకున్న వాళ్ళ డబ్బుని ప్రజలకు ఏ విధంగా రిఫండ్ చేయించాలి అన్న ఆలోచనతో పాపం ఆయన ఉన్నాడు తప్ప ఆయన ఈరోజు సినిమా షూటింగ్ చేయడానికే ఖాళీ లేదు. కనుక ఇంకొక హీరో కోసం మాట్లాడే అంత ఖాళీ నాకు ఉందని నేను అనుకోను. ఎందుకంటే ఆయన ఖాళీ జరిగితే పంచాయతీరాజ్ శాఖలో ఎక్కడ అవినీతి జరిగిందని ఆయన చూసుకుంటున్నాడు. ఆయనకు ఒక అవినీతి చేస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ మనం ఇంకెలా డెవలప్ చేసి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా డెవలప్ చేస్తే బాగుంటుందని చూసుకుంటున్నాడు. ఇంకో సమయం దొరికితే ఇక్కడ మొత్తం టోటల్గా పులులన్నీ మాయమైపోయాయి, అడవి ఎలా మాయమైపోయింది, అసలు గంధపు శాఖలు అవలంబించుకుంటున్నారు, ఈ ఎంతోమంది ఎన్ని లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు, దాన్ని ఎలా కాపాడుకోవాలని దాన్ని చూసుకుంటున్నారు. ఆయనకున్న సినిమాలకి పాప నిర్మాతలు వెయిటింగ్ చేస్తుంటే 3 నెలల దాకా నేను ఇప్పుడు ఏం సినిమాలు చేయలేను అనే పరిస్థితిలో ఆయన ఉన్నాడు. కనుక ఒక హీరో కోసమో ఒకరి కోసమో మాట్లాడే పరిస్థితి ఆయనకు ఉందా? మీరు నిజాయితీగా చెప్పండి. కాదా? ఆయన పాత్ర ఎంతసేపు రాష్ట్ర ప్రజలు నన్ను గెలిపించుకున్నారు, రాష్ట్ర ప్రజలు నన్ను గెలిపించుకున్న తర్వాత ఆ ప్రజలకి న్యాయం జరగాలి, ప్రజలకి మనం ఏదో ఒకటి చెయ్యాలి. ప్రజలు మనం నమ్ముకున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో మనం ఎంత నేర్చుకున్నామో మనం ఎంతైనా ఒదిగుండి ఎంత చేయగలిగితే అంత ప్రజలకు న్యాయం చెయ్యాలి, నా శాఖలకి నీ న్యాయం చెయ్యాలి అనే ఆలోచన ఆయనకుంది తప్ప ఇప్పుడు సినిమాల కోసమో లేకపోతే ఇక్కడ ఒక హీరో కోసం ఇంకోళ్ళ కోసం ఆలోచించే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఒక ఛానల్ ఫంక్షన్లో నేను చీఫ్ గెస్ట్గా ఉన్నాను, ఆయన ఉన్నారు. ఆ రోజే చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారిని 6 నెలల ముందు అరెస్ట్ చేసినప్పుడు నేనే మాట్లాడానప్పుడు, ఏమండి చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే హీరోలారా, ప్రొడ్యూసర్లారా, డైరెక్టర్లారా, మీకు ఏమాత్రం అభిమానం ఉంటే అంత పెద్ద ఆయన అంత అన్యాయంగా 72 గంటల చిత్రహింసలు పెట్టి అరెస్ట్ చేశారే, ఆ లోకేష్ బాబు ఢిల్లీలో ఉన్నాడే, ఆ భువనేశ్వరమ్మ నా భర్త వస్తేనే కానీ నేను రాజమండ్రిలోనే కూర్చుంది, ఒక కాన్వాయ్లోనే ఉండిపోయింది. ఆ తల్లికి మనం ఒక ఫీట్ చేయండి, ఒక సపోర్ట్ చేయండి, ఏదో విధంగా మీకు ఎక్కడో ఒక ఆయన మీ సపోర్ట్తో మీతో పాటు ఉన్నాడు కదా, మీకు ఏ రూపానైనా సరే అన్నింటిలో మీకు తోడుగా ఉన్నాడు కదా. సినిమా ఇండస్ట్రీ తల్లి రండి, అభిమానించే వాళ్ళు మాత్రమే, నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్. అంటే దానికి వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేజ్ మీద ఒక మాట అన్నాడు. అంటే ఆ స్టేజ్ మీద నేను చెప్పలేదు, నేను అంతకన్నా ముందే నేను చెప్తే ఆయన స్టేజ్ మీద సినిమా ఫీల్డ్ అనేది సున్నితమైనది, దయచేసి రాజకీయానికి ముడికట్టకండి, ఎందుకంటే కొన్ని ఇబ్బందులు కొంతమందికి ఉంటాయి, దయచేసి ఎవరి ఇష్టం ఉంటే వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తారు తప్ప దయచేసి ఎవరిని కూడా రమ్మని బతిమలాడవద్దు, రమ్మని ఇబ్బంది పెట్టవద్దు అని చెప్పాడు. అంటే సినిమాకి రాజకీయానికి ఎప్పుడు ముడికట్టాడు ఆయన, ముడిపెట్టడు. ఆ రోజు ఈ ఇండస్ట్రీ అంతా జగన్మోహన్ రెడ్డి కన్ను సైకిల్తో భయపడుతూ దాకుంది, కిటికీలు వేసుకొని దాకుంది. ఎక్కడ ఏ మైకు దొరికితే మైకులో ఏం చెప్తారు, ఒకే ఒక ఆయన మాత్రం పాపం ఇంటర్వ్యూ ఇచ్చాడు, సురేష్ బాబు, ఓ ఆర్ యూ చంద్రబాబు గారు, ఓ ఆర్ యూ, మాకేం సంబంధం, ఆయన అరెస్ట్ అయితే మేమేం చేయాలి, మా సినిమా ఫీల్డ్కి ఏమీ సంబంధం లేదు, మేము ఆయన ఉన్నప్పుడు ఎంపీగా ఎదిగాం, ఆయన ఉన్నప్పుడు మేము స్టూడియోలు కట్టుకున్నాం, ఆయన ఉన్నప్పుడు మేము అన్నీ చేస్తాం, అలాగని మేము ఇప్పుడు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఐ నో అన్నాడు. అంటే అదొక్కటి మాత్రం ఆయన చెప్పగలిగాడు, నిజాయితీగా చెప్పాడు. తక్కువలంతా ఏది చెప్పడానికి భయపడుతూ ఏం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరూ వెళ్ళారు బుకేలు పట్టుకొని, వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళారు, వచ్చారు. ఇప్పుడు 50 సంవత్సరాల ఫంక్షన్ బాలయ్యబాబుకి చేస్తా, గవర్నమెంట్ వచ్చింది కాబట్టి చేస్తున్నారు, గవర్నమెంట్ రాకపోతే బాలయ్యబాబుకి 50 సంవత్సరాల ఫంక్షన్ చేయరు. నేను చెప్తున్నాను ఈరోజు, గవర్నమెంట్ రాకపోతే ధైర్యంగా బాలకృష్ణ గారి ఫంక్షన్ 50 సంవత్సరాలు చేయగలరా? గుండె మీద చెయ్యేసుకుని ఒక్కరు చెప్పండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వచ్చి ఉంటే 50 సంవత్సరాల ఫంక్షన్ మీరు చేయగలుగుతారా? అంటే పోయినసారి 5 సంవత్సరాలలో ఒకసారి కూడా చేయలేదు, ఎక్కడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా టీడీపీకి సపోర్ట్గా ఒక్క పాత్ర కూడా చేయలేదు, ప్రోగ్రామ్ కూడా జరగలేదు, పాత్ర కూడా చేయలేదు అన్నమాట. మళ్ళా అంతే. అంటే అది భయం గుప్పుట్లో సినిమా ఇండస్ట్రీ ఉంటుంది. భయం గుప్పుట్లో పాపం అమ్మాయిని మనం సపోర్ట్ చేయాలి. ఆ అమ్మాయి హీరోయిన్గా నేను బొంబాయి అద్దతో మాట్లాడుతున్నా, అమ్మాయికి ఫుల్ సపోర్ట్గా ఉండాలి, నిలబడాలి. ఆ అమ్మాయి రేపు ఉదయంకి ఆ అమ్మాయికి ఇలా జరిగిందంటే రేపు ఇంకొక అమ్మాయి ఇంట్లో నుంచి బయటికి రావడానికి భయపడుతుంది. కనుక ధైర్యంగా మనం ప్రతి ఒక్కరూ ఆ అమ్మాయికి సపోర్ట్ చేయాలి. ఆ అమ్మాయికి మనం యావత్ ఇండస్ట్రీయే కాదు, ఎంటైర్ మొత్తం ఏపీ గవర్నమెంటే కాదు, ముందు అనిత గారిని నేను నా రిక్వెస్ట్ చేస్తున్నాను,
నా విన్నపం ఏంటంటే అమ్మా, మీరు ఎవరైనా ఫోన్ చేస్తే ఎత్తండి, మీ పిఎస్లైనా ఫోన్ ఎత్తండి, బాధను తెలుసుకోండి, ఇచ్చాపురం అప్ టు సోలూరుపేట దాకా కష్టాలు తెలుసుకోండి, మీరు గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలను వివరించమని అడగమనండి. మీరు ఎవరికి ఫోన్ ఎత్తకుండా, మీరు ఎవరికి దొరకకుండా, మీరు సెలబ్రిటీస్కే దొరికితే ఎలా తల్లి? ఒక్కసారి ఆలోచించండి. మీరు ప్రజల పక్షాన ప్రజల కోసం ఉన్నారు. మీ పోస్ట్ వచ్చింది కాబట్టి ఈరోజు నాగబాబు గారు రావచ్చు మీ దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పలకరించవచ్చు. కానీ ఒకటే మాట్లాడుతున్నా, ఆ పోస్ట్ ప్రజల కోసం ఉంది. మీరు ప్రజల పక్షాన ఎత్తండి, మీ ఫోన్ ఎత్తండి, మీరు ఫోన్లో మాట్లాడండి, మీ పిఎస్లైనా ఫోన్లు ఎత్తమానండి, వాళ్ళనైనా ఫోన్లు ఎత్తి వాళ్ళ కష్టాలు తెలుసుకోమానండి. దయచేసి లోకేష్ బాబు గారు ఫోన్ ఎత్తుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, ఇమీడియట్లీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. మీకు ఫోన్ చేత్తడానికి మీకు ఖాళీ లేకపోతే మీ పిఎస్లో కూడా ఖాళీ లేదమ్మా. ప్రజల సమక్ష వినడానికి మీకు ఖాళీ లేదా? ప్రజల బాధ వినడానికి మీకు ఖాళీ లేదా? రాజమండ్రిలో ఒక బెయిల్ మీద వస్తే సెంట్రల్ జైలు అవుట్ ఆఫ్ ది సెంటర్, ఒక సెంట్రల్ జైలుకే సెక్యూరిటీ లేకపోతే మనం ఇంక లాండ్ ఆర్డర్ ఎక్కడున్నట్టు? ఒక మనిషిని బయటకు వస్తే బెయిల్ మీద ఇమీడియట్లీ జైలుగాడే కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోతే ఈ రోజుకి మనిషి ఆచూకీ తెలియని పరిస్థితిలో ఈరోజు ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో లాండ్ ఆర్డర్ ఉందా లేదా? గత ప్రభుత్వానికి మనకి తేడా ఏంటి? నేను హోమ్ మినిస్టర్ గారిని అడుగుతున్నా, గత ప్రభుత్వానికి మనకి తేడా ఏంటి? మీ విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలో ఒక అమ్మాయిని చంపేస్తే, ఆ అమ్మాయిని చంపిన వాడు 15 రోజులు దొరకకపోతే మళ్ళీ సూసైడ్ చేసుకునే పరిస్థితి దాకా తీసుకొచ్చి సూసైడ్ చేసుకున్నాడే కానీ మనం పట్టుకోలేదు. అలాంటివి ఎన్ని ఇన్సిడెంట్లు అనకాపల్లి జిల్లాలో జరిగాయి, మనం ఎన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇలాంటివన్నీ మన లాండ్ ఆర్డర్ తీసే ప్రాబ్లం వస్తుంది. లాండ్ ఆర్డర్ని ఒక్కసారి మన పునఃసంస్కరించుకోవాలా. చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే హోమ్ మినిస్టర్ గారు రెస్పాన్స్ అవ్వట్లేదు. ఇది నేను చెప్పిన మాట కాదు, ప్రజలు చెప్తున్న మాట, ప్రజల పక్షాన చెప్తున్న మాట. మీరు ఇచ్చాపురం వెళ్ళండి, ఇచ్చాపురం పోలీస్ స్టేషన్లో కూర్చోండి, ఏమొస్తున్నాయో పాత ఎంతమంది ఉంటారో అంతమందిని కంప్లైంట్లు ఇవ్వమనండి. అలాగే మీరు మొత్తం శ్రీకాకుళం జిల్లా నుంచి అప్ టు సోలూరుపేట దాకా, అప్ టు అనంతపురం దాకా రండి. దయచేసి మీరు ఎంక్వైరీ చేసుకోండి. గతంలో ఆడవాళ్ళకి మేము అండగా ఉన్నాం, ఆడపిల్లలే చెప్పుకోగలుగుతారు. మీకు హోమ్ మినిస్టర్గా ఒక లేడీస్ కాబట్టి ఆ బాధను ఎవరు చెప్పగలుగుతారు? మీకే చెప్పగలుగుతారు. ఒక డీజీపీ గారికి చెప్పలేరు, ఒక ఎస్సీకి చెప్పలేరు, ఒక సీఏకి చెప్పలేరు. ఫస్ట్ ఆ అమ్మాయి కేసు రిఫరెన్స్ ఫస్ట్ ఇంటర్ఫేర్ అయింది మీకు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, తర్వాత మీరు ఇంటర్ఫేర్.